నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింగపూర్లో భారత్ హై కమిషన్తో సీఎం భేటీ. భారత్లో పెట్టుబడులకు ఏపీ గేట్వే అన్న సీఎం. దాదాపు పూర్తయిన హంద్రినీవా కాలువ రెండో దశ లైనింగ్ పనులు. ఆగస్టు 15 తర్వాత నీటిని విడుదల చేసేందుకు అధికారుల సన్నాహాలు. హైదరాబాద్ కొండాపూర్లో రేవు పార్టీ భగ్నం. 9 మంది అరెస్ట్. మాదక ద్రవ్యాలు స్వాధీనం. కృష్ణా జిల్లాలో 300 మీటర్ల మేర ఇసుక ట్రాక్. ఉదయపు నడక కోసం పెద్ద ఎత్తున వస్తున్న ప్రజలు. హరిద్వార్ మాన్సాదేవి ఆలయం వద్ద తొక్కిసలాట. 6 మృతి, 35 మందికి గాయాలు. పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. వివిధ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సుర్బానా జురాంగ్, ఎవర్సైండై ఇంజనీరింగ్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పోర్టుల అభివృద్ధికి భారీగా అవకాశాలున్నాయన్న వారికి సీఎం వివరించారు. గృహ నిర్మాణ ప్రాజెక్టులో ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పోర్టుల అభివృద్ధి, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై వారితో సీఎం చంద్రబాబు చర్చించారు. అంతకుముందు సింగపూర్లోని భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, పెట్టుబడుల అవకాశాలను సీఎం వివరించారు. మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్తో పాటు అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఏపీలో ఇప్పటికే పట్టాలెక్కాయని తెలిపారు. ఇండియా క్వాంటమ్ మిషన్లో భాగంగా క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం వివరించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుందన్న చంద్రబాబు డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ సంస్థలకు రాయలసీమ ప్రాంతంలో అనువైన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇండియాకు సింగపూర్ నుంచి పెట్టుబడులు రావాలని, వాటికి ఏపీ గేట్వేగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని మంత్రి నారాయణ కోరారు. విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఏపీలో ఇప్పటికే ఏర్పాటవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి వివరించారు. అంతకుముందు సింగపూర్లో ముఖ్యమంత్రికి విమానాశ్రయంలో ప్రవాసాంధ్రులు, పారిశ్రామికవేత్తలు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ వస్త్రధారణలో చంద్రబాబుకు ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆహ్వానించారు. చిన్నారులు కూచిపూడి నాట్యంతో స్వాగతించారు. సింగపూర్లోని తెలుగువారి స్వాగతం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇరు దేశాల మధ్య బాంధవ్యాల్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సింగపూర్లోని తెలుగువారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సచివాలయం నుంచి వచ్చాను, దివ్యాంగుల పింఛను ఇప్పిస్తాను అని చెప్పి వృద్ధురాల్ని ఇంట్లో బంధించి 5 తులాల బంగారం చోరీ చేసిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో కలకలం రేపింది. గురివిడి రెడ్డి, లక్ష్మీదేవి వృద్ధ దంపతులు నెహ్రూ రోడ్డులో నివాసం ఉంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి, నేను సచివాలయం నుంచి వచ్చాను, మీకు పింఛను అందుతుందా అని అడిగాడు. వృద్ధాప్య పింఛను వస్తుందని దంపతులు చెప్పగా, దివ్యాంగుల పింఛను ఇప్పిస్తాను, ప్రతి నెల 6,000 వస్తుందని నమ్మబలికాడు. ఆధార్ కార్డుతో మున్సిపల్ కార్యాలయానికి వెళితే అక్కడ సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని సచివాలయంలో ఇవ్వాలని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో గురివిరెడ్డి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు. సమీపంలో వేచి ఉన్న దుండగుడు మరోసారి ఒంటరిగా ఉన్న లక్ష్మీదేవి వద్దకు వచ్చి పింఛను దరఖాస్తుకు ఫోటో కావాలని, శరీరంపై బంగారం తీసి పక్కన పెట్టాలని చెప్పాడు. బంగారు గొలుసు, గాజులు తీసి వంటగదిలో పెట్టి వచ్చారు. ఫోటో సరిగా రావట్లేదని పడక గది వద్దకు తీసుకెళ్లి ఆమెను గదిలోకి తోసేసి బయట తలుపునకు గడియ పెట్టాడు. వంటగదిలో పెట్టిన ఆభరణాలు తీసుకుని ఉడాయించాడు. దొంగ దొంగ అని వృద్ధురాలు కేకలేయడంతో స్థానికులు గుర్తించి తలుపు గడియ తీశారు. స్థానికులతో కలిసి వెళ్లి వృద్ధురాలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హంద్రినీవా కాలువ రెండో దశ లైనింగ్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఆగస్టు 15 తర్వాత నీటిని విడుదల చేయడానికి శరవేగంగా పనులు సాగుతున్నాయి. లైనింగ్ వేయడానికి అడ్డంకిగా ఉన్న బండల్ని బ్లాస్ట్ చేస్తూ పనుల్ని వేగంగా చేస్తున్నారు.
సీఎం చంద్రబాబు అంచనాల ప్రకారం రెండో దశలోని లైనింగ్ పనులు పూర్తి చేస్తామంటున్న హంద్రీనీవా ప్రాజెక్టు ఎస్ఈ రాజస్వరూప్ కుమార్తో ముఖాముఖి. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సీఎం చంద్రబాబు నాయుడు హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలోనే 3,650 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధులతో మల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువ వెడల్పు పనులు పూర్తయ్యి ఈ మధ్యనే సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జీడిపల్లి జలాశయంలో నీరు చేరుతూ ఉంది. రెండో దశలో ఏదైతే జీడిపల్లి జలాశయం నుంచి 216 కిలోమీటర్ వద్ద నుంచి 400 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులకు కూడా ప్రభుత్వము ఆదేశించింది. ఈ పనులు 99% పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఎస్సీ రాజా స్వరూప్ కుమార్ మనతో ఉన్నారు. సార్, లైనింగ్ పనులకు ప్రభుత్వం ఇచ్చిన గడువులో పూర్తవుతుందా? సార్, లైనింగ్ పనులకు మనకు ప్రభుత్వము 15/8 లోపల కంప్లీట్ చేయమని చెప్పి అడగడం జరిగినది. దీనిలో భాగంగా ఇప్పటికే మనకు దాదాపుగా 80% లైనింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. మనకు ఇచ్చిన గడువు 15వ తారీఖు లోపల లైనింగ్ను కంప్లీట్ చేస్తాము. అంటే జీడిపల్లి హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుండి ఆగస్టు 15 తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం నీళ్లు డేట్ ఫిక్స్ చేసుకొని నీళ్లు వదిలి అట్లాగే 400 కిలోమీటర్ దాకా తీసుకెళ్లి పీబీసీ కెనాల్కి ఇస్తూ అట్లనే కుప్పంకు కూడా నీళ్లు తీసుకొని వెళ్తాం. మధ్యలో మడసిరా బ్రాంచ్ కెనాల్కు నీళ్లు ఇస్తూ జీడిపల్లి రిజర్వాయర్ను నింపుతాం. అలాగే మారాల రిజర్వాయర్ను నింపుతాం. అలాగే చెర్లపల్లి రిజర్వాయర్ను నింపుతాం. అది ఫేజ్ 1లో ఈ నెల 17వ తారీఖున ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు స్విచ్ ఆన్ చేసి నీళ్లను వదలడం జరిగినది. ఆ నీళ్లు 17వ తారీఖున వదిలితే అనంతపురం జిల్లాలోకి 22వ తారీఖున ఎంటర్ అయినాయి. 24వ తారీఖు జీడిపల్లికి ఎంటర్ అయినాయి. మామూలుగా అక్కడ స్విచ్ ఆన్ చేస్తే మనకు రావడానికి 10-11 రోజులు పట్టేది. ఇప్పుడు కేవలం 17వ తారీఖున వదిలితే 24వ తారీఖున వచ్చాయి. అంటే దాదాపుగా 6 రోజుల లోపల నీళ్ళు వచ్చేసాయి మనకు. జీడిపల్లిని మేము యాక్చువల్గా మా క్యాలిక్యులేషన్స్ ప్రకారం 6 రోజుల్లో నింపాలనుకుంటే, కానీ 29వ తారీఖు మనకు నీళ్లు నిండిపోతూ ఉన్నాయి. నిండిన తర్వాత జీడిపల్లి నుండి పిఏబిఆర్కు నీళ్ళు ఇవ్వవలసిందిగా మాకు ఆజ్ఞాపించడం జరిగినది. సో దాన్ని ఇచ్చుకుంటూ పిఏబిఆర్ కెనాల్కు 15వ తారీఖు ఇచ్చుకుంటూ బ్యాలెన్స్ నీళ్ళు ఏమైతే ఉన్నాయో 1.7 - 5.5 టీఎంసీ ఏమైతే నీళ్ళు ఉన్నాయో దాన్ని నింపేసి అక్కడి నుండి జీడిపల్లి నింపిన తర్వాత పిఏబిఆర్ డ్యామ్ను నింపిన తర్వాత మనం నీళ్లను ఇక్కడికి వదలడం జరుగుతుంది. తొలి దశలో పనులు అంటే మట్టి పనులు ఏదైతే కాలువ వెడల్పు చేసే పనులు పూర్తి అయిన తర్వాత ఎన్ని క్యూసెక్ల నీళ్లు శ్రీశైలం జలాశయం నుంచి జీడిపల్లికి చేరుతున్నాయి? 80 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్వర్క్ క్వాంటిటీ వైడనింగ్లో తీయడం జరిగినది. దాదాపుగా మనం ఇప్పటిదాకా మ్యాక్సిమం నీళ్ళు అంటే రైట్ ఫ్రమ్ ద హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు ఇస్తున్నప్పటి నుండి మొన్నటి దాకా 2,000 క్యూసెక్స్ మాత్రమే తీసుకోగలిగాము. ఇప్పుడు మనం దానిని 3,850 క్యూసెక్స్ల నీటిని తీసుకోబోతున్నాము. మల్యాల దగ్గర మొత్తం 12 పంపులు ఉన్నాయి. అక్కడ ఎన్ని పంపులు రన్ అవుతున్నాయి? రాగులపాడు దగ్గర ఎన్ని పంపులు మనకు పంపింగ్ చేస్తున్నాయి జీడిపల్లికి? రాగులపాడులో మనం ఇప్పటిదాకా 5 పంపులను మాత్రమే ఆన్ చేస్తూ ఆ రోజు అవసరమైతే ఒక 3 గంటలు పెట్టుకొని తీసేవాళ్ళము. ఈరోజు 8 పంపులను ఆన్ చేసి పెట్టాం మనము. అంటే 5 పంపులకు మనము దాదాపుగా 1,200 నుండి 1,300 క్యూసెక్స్ తీసుకునే వాళ్ళము. ఈరోజు మేము 2,000 క్యూసెక్స్ నీళ్లను తీసుకెళ్లి జీడిపల్లిలో కలుపుతున్నాము. ఇది కూడా ఒక గొప్పగా రికార్డుల మీద రికార్డులు సృష్టించబోతున్నాం మేము. తొలి దశ పూర్తి అయిపోయింది. నీరు కూడా జీడిపల్లి జలాశయానికి వచ్చింది. రెండో దశ పనులు ఏవైతే లైనింగ్ పనులు ఉన్నాయో ప్రభుత్వము ఎప్పటిదాకా దీన్ని గడువు పెట్టింది? ఈ పనులు ఎప్పుడు దాకా పూర్తి కావాల్సింది? తొలి దశ 100% సక్సెస్ అయిపోయాం మేము. రెండవ దశకు కూడా మాకు ఒక దిశ నిర్దేశించారు. 15 ఆగస్టుకు టైం లైన్ ఇచ్చారు. 15 ఆగస్టు లోపల మేము ఖచ్చితంగా కెనాల్ క్రాస్ సెక్షన్ కంప్లీట్ చేస్తాం, లైనింగ్ కంప్లీట్ చేస్తాం. అలాగే మా షార్ట్ క్రీటింగ్ కూడా కంప్లీట్ చేసి కిందికి నీళ్లు తీసుకుపోయి అన్నీ ఫీడింగ్ చేసి ఆన్లైన్ ట్యాంక్స్ అన్నింటినీ నింపి తర్వాత కిందికి ఎక్కడెక్కడ ఇవ్వాలో అన్ని విలేజ్కు మన చెరువులకు మనకు దాదాపుగా 168 చెరువులను నింపాల్సి వస్తుంది. అన్ని చెరువులకు ఒక్కసారి కాదు 2 సార్లు కూడా మేము నీళ్ళు ఇవ్వగలం. ఈసారి లైనింగ్ పూర్తయిన కెనాల్కు ఎప్పుడు నీటిని విడుదల చేయడానికి ఏదన్నా తేదీ నిర్ణయమైందా? ఈ గారికి చెప్పడం జరిగినది. ఆయన పై అధికారులతో మాట్లాడి మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్టులో 15 తర్వాత డైరెక్షన్స్ ప్రకారం నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది. ఈ లైనింగ్ పని సంబంధించి ఎక్కడెక్కడ పూర్తయింది సార్? మాకు లైనింగ్లో ఎలా ఉందంటే ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 5 400 కిలోమీటర్ వరకు ఉన్నాయి. ఈ 400 కిలోమీటర్లు 5 ప్యాకేజీల్లో ప్రతి చోట పని చాలా పురోగతిలో ఉంది.
ఎట్లయితే మాకు బ్యాంకింగ్ ఉంది, బ్యాంకింగ్లో లైనింగ్ ఫాస్ట్గా చేస్తున్నాం. ఎందుకంటే కాంక్రీట్ లైనింగ్ నిలబడుతుంది. అదే 1-to-1 లైనింగ్ చేయలేం, కాంక్రీట్ నిలబడదు. అందుకని స్పెషల్ పర్మిషన్ తీసుకొని మేము SFRC స్టీల్ ఫైబర్ ఎన్ఫోర్స్ కాంక్రీట్ దాన్ని స్టార్ట్ చేస్తున్నాము. దాని వలన మాకు పని స్పీడ్గా జరగడమే కాకుండా ఏరియా కూడా కవర్ ఇది అవుతుంది. దాదాపుగా మనము ఈరోజు ఫేజ్ 1 తీసేస్తే ఫేజ్ 2లో ఈ రోజుకు 355 ప్రొక్లైన్లు ఉన్నాయి. దాదాపుగా 66 పేవర్లు మనం చూస్తున్నాం కదా. అలాంటి పేవర్లు 66 జీరో నుండి పుంగనూరు బ్రాంచ్ వరకు మనకు 66 పేవర్లు ఉన్నాయి. 26 బ్యాచింగ్ ప్లాంట్లు ఉన్నాయి. 34 షార్ట్ రీడింగ్ మెషినరీస్ ఉన్నాయి. చాలా ఫాస్ట్గా ఇవన్నీ అసలు మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో దొరకవు. ముంబై కానీ ఢిల్లీ కానీ అక్కడ నుండి అన్నీ తెప్పించుకొని యుద్ధ ప్రాతిపదిక మీద పనులు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. ఇది అంటే రెండో దశలో లైనింగ్ పూర్తయిన కెనాల్కు జీడిపల్లి నుంచి ఆగస్టు 15వ తేదీ తర్వాత నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వం నుంచి ఇంకా ఏ తేదీన నీటిని విడుదల చేస్తారో అది ఇంకా నిర్ణయం జరగలేదు. ఈ పనులు పూర్తి దాదాపు 90% వరకు పనులు పూర్తయ్యాయని, 2 టన్నెళ్లలో మాత్రము కొంత పనులు మిగులుతాయని, అవి కూడా వచ్చే ఏడాది అంటే కెనాల్లో వాటరు ఆగిపోయిన తర్వాత వచ్చే ఏడాది ఆ పనులు పూర్తి చేస్తామని HNSS SC స్వరూప్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా HNSS ప్రాజెక్ట్ నుంచి. ఎలాంటి అనుమతులు లేకుండా సరోగసీ చేస్తూ దంపతుల్ని మోసం చేసిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యజమాని డాక్టర్ నమ్రత సహా మరో 2 ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సృష్టి సెంటర్తో ఒప్పందం కుదుర్చుకున్న ఇండియన్ స్పామ్టెక్ సెంటర్ నిర్వాహకులు సహా 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించారు. సరోగసీ పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా పిల్లలు లేని వాళ్ల నుంచి లక్షల్లో వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై పోలీసులు కూపీలాగుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత సహా మరో 2 ల్యాబ్ టెక్నీషియన్లు అరెస్ట్ చేశారు. రాజస్థాన్కు చెందిన దంపతులు 4 ఏళ్లుగా సికింద్రాబాద్లో ఉంటున్నారు. సంతానలేమితో 3 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. సరోగసి ద్వారా పిల్లలకు అవకాశం ఉందని నిర్వాహకురాలైన డాక్టర్ నమ్రత వారికి చెప్పారు. 30 లక్షల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. గతేడాది ఆగస్టులో మొత్తం డబ్బు చెల్లించారు. బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసికి అంగీకరించిన మహిళ DNA నమూనాలు సేకరించి పోల్చాలని దంపతులు షరతు విధించారు. ఈ ఏడాది బిడ్డ జన్మించింది. షరతు ప్రకారం DNA పరీక్షలు చేయించాలని భార్యాభర్తలు నమ్రతను కోరగా ఆమె తరచూ వాయిదాలు వేస్తున్నారు. దీంతో ఢిల్లీలో పరీక్షలు చేయించుకోగా తల్లిదండ్రుల DNAతో బిడ్డ DNA సరిపోలలేదు. జూన్ 2వ వారంలో ఆ వైద్యురాల్ని సంప్రదించి తమ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇవ్వాలని నిలదీశారు. తప్పును అంగీకరించిన వైద్యురాలు దంపతులతో బేరసారాలు జరిపింది. వారు ఒప్పుకోకపోవడంతో మొహం చాటేసింది. దీంతో మోసపోయామని దంపతులు గోపాలపురం పోలీసుల్ని ఆశ్రయించగా కేసు నమోదైంది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్తో సంబంధాలున్న ఇండియన్ స్పర్మ్టెక్ పై మరో కేసు నమోదైంది. DMHO కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీధర్ అనే డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో పంకజ్ సోని నిర్వహిస్తున్న స్పర్మ్టెక్ సెంటర్లో గోపాలపురం టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి సోదాలు చేసిన సమయంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా పలు ఫర్టిలిటీ సెంటర్ నుంచి స్పర్మ్ సేకరిస్తున్నారని గుర్తించారు. విచారణలో 17 మంది స్పర్మ్ డోనర్స్, 11 మంది ఎగ్ డోనర్లు అక్కడ ఉన్నారు. పలు రికార్డులు సైతం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అర్హత లేని వాళ్లు ల్యాబ్ టెక్నీషియన్లుగా ఉన్నట్లు గుర్తించి సెంటర్ను సీజ్ చేశారు. సెంటర్ యజమాని పంకజ్ సోని, ఎగ్ డోనర్ కన్సారి బోరో, బ్రోకర్లు శివ, మణికంఠ, క్యాషియర్ సంపత్, సిబ్బంది శ్రీను, జితేందర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రభుత్వ శాఖల్లోని లొసుగులు వారికి కాసులు కురిపించాయి. అటవీ శాఖకు చేరాల్సిన సొమ్ము అయిన వారి ఖాతాల్లోకి మళ్లించినా అడిగేవారే లేరనుకున్నారు. ఉన్నతాధికారులు గుర్తించి నిలదీస్తే 10వ పరుకు చేతుల్లో పెట్టి మమ అనిపిద్దామనుకున్నారు. కానీ చేసిన పాపాలకు ఆ సాక్షి గణపయ్యే ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాడని తెలుసుకోలేకపోయారు. తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని మరోసారి నిర్ధారణ అయింది. ప్రభుత్వ శాఖల పనితీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ కేసు ఓ ఉదాహరణ. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును ఓ ఉద్యోగి తాను ఉద్యోగం చేస్తున్నంత కాలం దారి మళ్లించి సొంత ఖాతాల్లో జమ చేసుకుంటున్న
కనీసం పట్టించుకునే నాథుడే లేడు. నెల నెలా రావాల్సిన సొమ్ములు రాకున్నా ఏమయ్యాయని అడిగే అధికారే లేకుండా పోయాడు. దర్జాగా దోచుకున్న సొమ్ముతో పదవీ విరమణ అనంతరం హాయిగా శేషజీవితం గడుపుతూ ఉండగా తీరిగ్గా ఇప్పుడు లెక్కలు చూసి పెద్ద బొక్కపడినట్లు తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి, లింగాలగట్టు, శిఖరం చెక్పోస్టుల వద్ద వాహనాల నుంచి టోల్ రుసుం వసూలు చేస్తారు. దీనితో పాటు సాక్షి గణపతి ఆలయం వద్ద వసూలు చేసిన పార్కింగ్ రుసుం సైతం నల్లమల అటవీ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు వినియోగిస్తారు. ప్రతి నెల ఈ కేంద్రాల నుంచి 4 నుంచి 5 లక్షలు వసూలవుతుంది. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా అటవీ శాఖలో ఉద్యోగి చాంద్ బాషా తన సొంత ఖాతాలకు మళ్లించుకున్నారు. ఏఎస్ చాంద్ బాషా అనే అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఏఓగా సుమారు 15 సంవత్సరాలు పనిచేసి అతను చాలా తెలివిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన డబ్బులను హెడ్ ఆఫీస్ పంపకుండా వాళ్ళ సిస్టర్ అకౌంట్ నందు 19,25,000 రూపాయలు 2 చెక్కుల ద్వారా ట్రాన్స్ఫర్ చేసినారు. ఆయన ఏప్రిల్ నెల 20 రిటైర్డ్ అయితే కొత్త ఏఓగా రాజు గారు వచ్చినారు. అతను కొన్ని రికార్డ్స్ పరిశీలిస్తే ఈ 2 చెక్కుల పైన అనుమానం వచ్చింది. ఈ అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళ పై అధికారులతో డిస్కస్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేస్తే 19,25,000 రూపాయల 993 రూపాయలు వాళ్ళ సిస్టర్ చాంద్ బాషా సిస్టర్ అకౌంట్లో ఏ విధంగా పోయిందని దానిపైన వెరిఫై చేసి కేసు ఇస్తే ఆ కేసు పైన సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసినారు. ప్రభుత్వ శాఖల్లో లొసుగులను చాంద్ బాషా చాలా తెలివిగా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఏవో చాలా తెలివిగా డిఎఫ్ఓ గారితో చెక్కులో సంతకం తీసుకునేటప్పుడు FDPT అని ఓన్లీ 4 అక్షరాలు రాస్తాడు. FDPT మిగతాదంతా ఖాళీ లైన్ ఉంటుంది. డిఎఫ్ఓతో సంతకాలు తీసుకుంటాడు. అది చెక్కుకు 3 months టైం ఉంటుంది కాబట్టి ఇతని తర్వాత ఒక 15 రోజులు 20 days తర్వాత ఏం చేస్తాడంటే బ్యాంక్ ఓచర్ పైన వాళ్ళ కింద సిబ్బందితో రాయించి అతనికి అనుకూలమైన వాళ్ళ వ్యక్తుల యొక్క అకౌంట్ నంబర్ ఆ చెక్ పైన రాసి అమౌంట్ అంతా మళ్ళీ ఇస్తున్నాడు. విచిత్రం ఏమంటే అప్పుడున్న అధికారులు కూడా స్టడీ చేయాలి. వాళ్ళకు క్యాష్ బుక్ ఉంటుంది, చెక్ రిజిస్టర్ ఉంటుంది, మళ్ళీ చెక్ రిజిస్టర్ ఉంటుంది, క్యాష్ బుక్ మెయింటెనెన్స్ ఉంటుంది. అవన్నీ వాళ్ళు చెక్ చేసినారు లేదో అవి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్యం కూడా ఉంటే దానిపైన కూడా మేము వెరిఫై చేస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది. ఆడిట్ చేసే అధికారులు కూడా ఎందుకు చూడలేదో అది కూడా వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఉందా లేదని అది కూడా ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా మన ఆత్మకూరు బ్యాంక్ అధికారులు ఇంత అమౌంట్ పోతున్నా కూడా వీళ్ళు కనీసం అప్పుడున్న టైంలో ఆ డిఎఫ్ఓ గారికి సమాచారం ఇచ్చినా లేదని వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ ఉందా అనేది ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాము. విషయం బయటపడటంతో తప్పు జరిగిపోయిందంటూ చాంద్ బాషా కొంత నగదు తీసుకొచ్చి అటవీశాఖ ఖాతాలో జమ చేశాడు. మిగతా డబ్బులు బయటపడతాయనే ఉద్దేశంతో తెలివిగా చాంద్ బాషా ఏం చేసినాడంటే మన డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అకౌంట్లో ఆ డబ్బంతా కట్టేసి ఆ రిసిప్ట్ తీసుకొని ఒక రిక్వెషన్ చేసి మాది తప్పైందని ఆ అమౌంట్ కట్టేసినామని సైలెంట్ అయినారు. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఎన్నాళ్లుగా ఈ వ్యవహారం జరుగుతుందని ఆరా తీయడంతో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అమరావతి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి కొంతమందిని టీమ్గా కమిటీగా ఏర్పాటు చేసి దర్యాప్తు చేసే దానికి ముందుకు పంపించినారు. వాళ్ళు అంతా వెరిఫై చేస్తే ఇప్పటి వరకు ఈరోజు 4,37,00,000 వరకు చాంద్ బాషా ఈ డబ్బును మళ్లించినారు. ఎప్పటికైనా చేసిన పాపం పండుతుందని ముందే గ్రహించిన చాంద్ బాషా హైకోర్టు నుంచి ముందస్తు ఉత్తర్వులు సైతం తెచ్చుకున్నాడు. చాంద్ బాషా ఈ 19,25,000 కట్టిన తర్వాత తెలివిగా హైకోర్టు పోయి అరెస్ట్ చేయకుండా పోలీసు నుంచి ఒత్తిడి ఉండకూడదని నా వయసు వల్ల నాకు పరిణామంలో తీసుకొని పోలీసులు ఎవరు కూడా బలవంతపు చర్య తీసుకోకూడదని ఒక ఆర్డర్ తెచ్చినారు. దీనికి కౌంటర్ ఫైల్ చేసినాము. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే ఈ కుంభకోణంలో ఎంత డబ్బు దారి మళ్లిందనే వాస్తవాలు వెలుగుచూస్తాయి. ఇతర సిబ్బంది ప్రమేయం లేకుండా చాంద్ బాషా ఒక్కడే ఈ వ్యవహారం నడిపాడంటే నమ్మశక్యంగా లేదు. పోలీసుల దర్యాప్తులో మరికొందరి పేర్లు బయటకొచ్చే అవకాశముంది. పచ్చని చెట్ల నుంచి వచ్చే చల్లని గాలులు, పక్షుల కిలకిల రావాల మధ్యలో నుంచి మెత్తని ఇసుక దారిలో చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదం, శరీరానికి కావలసినంత ఆరోగ్యం కలుగుతుంది. ఇందుకోసం సముద్ర తీరానికో నది ఒడ్డుకో వెళ్లాల్సిన అవసరం లేదు.
కృష్ణా జిల్లాలో పెద్దాయన ఒకరు మెత్తని ఇసుకను ఒకే చోటికి తెచ్చి అద్భుతమైన నడకదారిని ఏర్పాటు చేశారు. ఆ ఇసుక నడకదారి ప్రత్యేకతలేంటో ఈ కథనంలో చూద్దాం. ఇసుకలో నడిస్తే ఆరోగ్యానికి మంచిదని దశాబ్ద కాలం కిందట ఇసుక ట్రాక్ను తయారు చేశారు కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ధనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్. విజయవాడ శివారులోని గంగూరులో పంట పొలాల మధ్య తన స్థలంలో 300 మీటర్ల పొడవైన ఇసుక ట్రాక్ను ఏర్పాటు చేశారు. మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. ప్రస్తుతం ఈ ఇసుక ట్రాక్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గంగూరుకు చుట్టుపక్కల 5-6 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాకింగ్ కోసం ఇక్కడికి నిత్యం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. ఈ ఇసుక ట్రాక్ మొత్తం విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీనిని పర్యవేక్షించేందుకు 2 నియమించారు. చెట్ల మధ్యలో ఉన్న ట్రాక్ కావడంతో ఆకులు, చెట్టు కొమ్మలు పడుతుంటాయి. వాటిని ప్రతిరోజు తొలగించి శుభ్రంగా ఉంచుతుంటారు. ఈ ట్రాక్ పై 2 ఏళ్లకోసారి ఇసుకను సైతం పూర్తిగా మారుస్తున్నారు. ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు పేపర్లో శాండ్ ట్రాక్ అయితే బాగుంటుంది అనేది ఆర్టికల్స్ వచ్చినాయి. అప్పుడు నా వయసు దాదాపు 65, ఇప్పుడు 85. అప్పుడు నేను ఇసుక ట్రాక్ వేసాను. వేస్తే నాకు ఆ రోజుకి ఆ మోకాళ్ళ నొప్పులు లేవు. ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనే మెయింటైన్ చేస్తాను మొత్తం 2 years or 3 years. ఇసుక మంచిది దొరకదండి. అన్ని ఇసుకలు పనికిరావు. దీనికి పెంకులు రాకూడదు, మరీ గుళకరాళ్ళు ఉండకూడదు. ఆ మంచి ఇసుక వచ్చినప్పుడే పోసుకోవాలి. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. ఆ 4:30 కానీ ఎవరు కూడా వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. గత సంవత్సరం కాలం నుంచి నేను ఇక్కడ వాకింగ్కి వస్తున్నాను. అది వరకు తార్ రోడ్ మీద నడిచేవాడిని. ఇక్కడ ఎవరో చెప్పబట్టి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన కాంచి ఇసుక రావడం నాకు అనుభూతి బాగుందండి. వెయిట్ అది కంట్రోల్, ఫిట్నెస్గానే ఉంటున్నాను. కొంచెం స్టార్టింగ్ ఇబ్బంది పడడం, ఇసుక రావడం అలవాటు అయినాక బాగుందండి. ఇసుకలో దగ్గర 9 సంవత్సరాల నుంచి నడుస్తున్నాను. నేను 15-18 కేజీల దాకా తగ్గాను. చాలా హెల్దీగా ఉన్నాను, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఇక్కడ నడవడం. ఇలాంటి అట్మాస్ఫియర్ అసలు ఈ చుట్టుపక్కల ఏ ఏరియాలో లేదు. ఠాగూర్ గారు ఎలాంటి ఆలోచనతో ఆయన అయితే చేయించారో కానీ ఇది మాలాంటి వాళ్ళకి రోజు ఒక 100 నుంచి 150 మంది నడుస్తారు, ఉదయం కానీ సాయంత్రం కానీ. ఇసుకలో నడవడం వల్ల అసలు చాలా లాభం ఉందండి. ఇసుకలో పాదరక్షలు లేకుండా నడవడం వల్ల ప్రయోజనాలు అధికంగా అందుతాయి. ఇసుక రేణువులు కదిలే స్వభావం కలిగి ఉండడంతో నడిచేటప్పుడు స్థిరత్వం కోసం శరీరం బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఫలితంగా ఎక్కువ బలం ఉపయోగించడం వల్ల త్వరగా అలసట వస్తుంది. ఇసుకలో నడవడం వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలుగుతున్నామని వాకర్స్ చెబుతున్నారు. ఠాగూర్ గారు ఆయన చెప్పినట్టు ఆయన మోకాళ్ళ నొప్పులు వచ్చి ఆయన కోసం వేయించినా కానీ ఇది అందరి కోసం ఉపయోగపడుతుంది. ఇది ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఆ 85 yearsకి ఆయనలాగా ఉంటే ఇంకేం కావాలి మనకి అని చెప్పి దీన్ని మాత్రం క్రమం తప్పకుండా ఆయన్ని ఫాలో అవుతుంటాం. మేము 15 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. మాకు ఇది రావటం వల్ల ఆరోగ్యం బాగుంది. ఠాగూర్ గారు మాకు స్ఫూర్తి. రోడ్డు మీద చేస్తే 30% కొంచెం ఉపయోగం ఉంటుంది వాకింగ్ వల్ల. అయితే ఈ ఇసుకలో నడవటం వల్ల 100% పార్ట్ చాలా బాగుంటుంది. నరాలన్నీ స్పందిస్తాయి. మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు. ఈ ఇసుక ట్రాక్ అనేది తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుంది. మోకాళ్ళ నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా తాము ఆరోగ్యంగా జీవిస్తున్నామంటూ కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ చేస్తున్న వ్యక్తులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. విశాఖ నగరంలో మార్వాడీల కావడి యాత్ర వైభవంగా జరిగింది. మాధవధార వద్ద ప్రారంభమైన యాత్ర కంచెరపాలెం, తాడిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, మద్దెలపాలెం మీదుగా బీచ్ రోడ్డుకు చేరింది. సుమారు 1000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొన్నారు. శ్రావణ మాసంలో నిర్వహించే యాత్రకి చాలా ప్రత్యేకత ఉందని భక్తులు చెబుతున్నారు. మురళీనగర్ మాధవధార, ఇది ఇక్కడ మన రేడియో స్టేషన్ దగ్గర జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది, శివాలయం ఉంది. అక్కడ వెళ్తున్నాము. మాకు నెక్స్ట్ మంత్ రక్షాబంధన్ రోజు క్లోజ్ అయిపోతుంది శ్రావణ మాసం. సో మాకు అక్కడ వెళ్ళాక ఇక్కడ చేసుకుంటున్నాము ఈ ఫెస్టివల్. माधवधारा में जल भर के हम लोग आरके के बीच के पास जगन्नाथ मंदिर में जा रहे हैं भोले बाबा को जल चढ़ाने. जगन्नाथ टेम्पल के लिए महादेव का है ना, उधर कांवड़ यात्रा लेके उधर जा रहे हैं. हम लोग भारतीय नौसेना से हैं. पिछले 10 साल से कांवड़ यात्रा में आ रहे हैं और बड़ी ही खुशी हो रही है. यहाँ पे जो ऑर्गेनाइज किया गया, बड़े अच्छे तरह से ऑर्गेनाइज किया गया है. 14 साल से कांवड़ यात्रा चल रहा है मारवाड़ी युवा मंच के द्वारा. बहुत अच्छा लग रहा है, बहुत हैप्पी है हम लोग. मैं तो फर्स्ट आई हूँ.
సినీ నటుడు విజయ్ దేవరకొండ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కింగ్డమ్ చిత్ర యూనిట్తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాల్ని అందజేశారు.